అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ సేవా సర్వీసు. ఈ ఆధార్ సేవా సర్వీస్ అంటే కనుక మనకి ఇక్కడ ఒక 6 సర్వీసులు అయితే ఉన్నాయి. ఈ 6 సర్వీసులకు ఏ డాక్యుమెంట్ కావాలి, 2 వచ్చేసి ఒక్కొక్క సర్వీస్కి ఎంత అమౌంట్ తీసుకుంటారని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక ఈ ఆధార్ సేవా సర్వీస్లో 6 సర్వీసులు చెప్పే కదా. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి కొత్తగా ఆధార్ నమోదు చేయించుకోవడము. ఎవరైనా 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలంటే కనుక వీళ్ళకి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా చేస్తారు వీళ్ళకి ఆధార్ సర్వీసు. ఆధార్ కార్డు అయితే ఫ్రీగా ఇస్తారు. అయితే కనుక కావాల్సిన డాక్యుమెంట్స్ వీళ్ళకు చిన్నపిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కింద QR కోడ్ ఉంటుంది కదా, అది కంపల్సరీ కలిగి ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో. 2 వచ్చేసి మదర్ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి. ఇది ఆధార్ సేవా సర్వీస్లో ఫస్ట్ సర్వీసు. రెండో సర్వీస్ వచ్చేసి బయోమెట్రిక్ అప్డేటు. ఈ బయోమెట్రిక్ అప్డేట్ వచ్చేసి మనకు ఎవరైనా ఫింగర్ ప్రింట్ పడకపోయినా కూడా, లేకుండా ఐరిస్ పనిచేయకపోయినా కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయించుకోవచ్చు. దీనికి తీసుకునే అమౌంట్ వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు. 2 వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చే ఒకటి అప్లికేషన్ ఇస్తారు. 2 వచ్చేసి నీ ఆధార్ కార్డు. ఈ 2 సరిపోతుంది. మూడో సర్వీస్ వచ్చేసి డెమోగ్రాఫిక్స్ అప్డేటు. ఈ డెమోగ్రాఫిక్స్ అప్డేట్ వచ్చేసి తీసుకునే అమౌంట్ 50 రూపాయలు తీసుకుంటారు. అయితే వీటిలో 3 ఆప్షన్లు ఉంటాయి. 3 ఆప్షన్లు మనం ఏదో ఒకటి చేయించుకోవచ్చు. ఈ మూడింటి కలిపి ఒకటే అమౌంటే. డెమోగ్రాఫిక్స్లో మనకు వచ్చేసి మీకు అర్థం కాకపోతే స్క్రీన్ పైన ఇచ్చా ఒకసారి చూడండి. జిల్లా నేమ్ చేంజ్ చేసుకోవడం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేసినాడు కాబట్టి చాలామంది ఆధార్ కార్డులో అట్లనే ఉన్నాయి, పాత జిల్లాలు అట్లనే ఉన్నాయి. అట్లా ఎవరైనా మార్చుకోవాలంటే కనుక కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ ఫోటో ఉండాలి. 2 వచ్చేసి ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్లో వచ్చేసి నువ్వు ఈ జిల్లాకు చెందినవాడే అని చెప్పేసి VROతో కానీ పంచాయతీ సెక్రటరీతో కానీ సైన్ చేయించుకోవాలి. 2 వచ్చేసి నీ ఆధార్ కార్డు. ఇవి డెమోగ్రాఫిక్స్లో జిల్లా నేమ్ చేంజ్ చేసుకోవడం ఫస్ట్ ఆప్షన్. రెండోది వచ్చేసి నీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరును మార్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఒరిజినల్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానివ్వండి, లేకుంటే కనుక ఒరిజినల్ ఓటర్ ఐడి కానీ, లేకుంటే కనుక ఒరిజినల్ రేషన్ కార్డు కానీ, రైస్ కార్డు కానీ ఇవి కంపల్సరీ కలిగి ఉండాలి. నీ ఆధార్ కార్డులో పేరు మార్చుకోవాలంటే కొద్దిమంది బై మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఉంటాయి. అట్లా ఎవరైనా ఉంటే మార్చుకోవచ్చు. 2 వచ్చేసి డెమోగ్రాఫిక్స్లో వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం. ఈ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే కంపల్సరీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా కలిగి ఉండాలి, లేకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా కలిగి ఉండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ QR కోడ్ ఉండాలని చాలామంది అడుగుతున్నారు. అవసరం లేదు. ఎందుకంటే కనుక పెద్దవాళ్ళకి అప్పుడు అప్డేట్ లేదు కాబట్టి అవసరం లేదు. ఈ డెమోగ్రాఫిక్స్లో ఈ 3 ఆప్షన్లకు ఏ ఆప్షన్కైనా కానీ 50 రూపాయలు మాత్రమే. ఓకేనా. 4వది వచ్చేసి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేటు. మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటే కనుక గతంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఉంటారు. తర్వాత 5 సంవత్సరాలు పైబడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ బయోమెట్రిక్ అయితే అప్డేట్ చేయించుకోవాలి. ఆ ఆధార్ కార్డే అప్డేట్ చేయించుకోవాలి. వీటికి అమౌంట్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళు ఇచ్చే అప్లికేషన్, ఆధార్ కార్డు సరిపోతుంది. 2 వచ్చేసి 5వ ఆప్షన్, 5వ సర్వీసు ప్రింట్ ఆధార్ కార్డు. ఒకవేళ ఆధార్ కార్డు పోయిందంటే కనుక మీ ఆధార్ నెంబర్ చెప్పారంటే కనుక మళ్ళీ తిరిగి ఆధార్ కార్డు అయితే తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి 30 రూపాయలు మాత్రమే. అర్థమైందా. దీనికి కేవలం 30 రూపాయలు మాత్రమే, ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. 2 వచ్చేసి 6వ సర్వీసు డాక్యుమెంట్ అప్డేటు. ఈ డాక్యుమెంట్ అప్డేట్లో మనకు వచ్చేసి ఒరిజినల్ ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ కంపల్సరీ కావాల్సింది. రెండిట్లో ఏదో ఒకటి. ఓకేనా. ఇది ఆధార్ సేవా సర్వీసులో మనం ఈ 6 సర్వీసులు. వీటిలో ఏదైనా కానీ మీకు డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.